ఇంకా డాక్టర్ వాళ్ళు లక్ష్మి దగ్గర నించొని టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే లక్ష్మికి మళ్ళీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. అలా డాక్టర్, నర్స్ ఇద్దరు కలిసి లక్ష్మికి డెలివరీ చేస్తూ ఉంటారు. మరోవైపు పద్మాక్షి ఆ బేబీని తీసుకొని వెళ్లి సహస్రకి ఇస్తుంది. సహస్ర నీకు పాప పుట్టింది అని చెప్పడంతో అమ్మా అంటూ పాపని ఎత్తుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తను పెట్టుకున్న ఆ బేబీ పంపుని తీసేసి అలా బెడ్ పైన పడేసి పాపని ఎత్తుకొని ఉంటుంది. ఇంకా అప్పుడే డాక్టర్ అక్కడికి వస్తుంది. చూడండి, నేను ఇటు నుండి బయటికి వెళ్తాను, మీరు బయటికి వచ్చి సహస్రకి పాప పుట్టిందని చెప్పేయండి అని డాక్టర్ కి చెప్పి పద్మాక్షి బయటికి వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి వచ్చి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే సహస్రకి పాప పుట్టింది, పండంటి మహాలక్ష్మి పుట్టింది అని చెప్పడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ యమున, పద్మాక్షి, అంబిక వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతారు. అంబిక పాప పుట్టింది అని ఇంకా సంతోషపడుతూ ఉంటుంది. పాప పుడితే చంపాల్సి వచ్చేది అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అలా అందరూ ఒక్కొక్కరిగా పాపని ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటారు. ఆ తర్వాత అప్పుడే అక్కడికి విహారీ గుడి నుండి వస్తాడు. ఇంకా వస్తూ ఉంటాడు. ఈ లోపల పద్మాక్షి విహారీ ఎక్కడ యమున అని అడుగుతూ ఉంటే, విహారీ గుడిలో పూజ చేయడానికి వెళ్ళాడు. పుట్టబోయే బిడ్డకి ప్రమాదం ఉందని, ఆ గండాలు తొలగిపోవాలంటే తండ్రి పూజ చేయాలని చెప్పారు వదిన, అందుకే పంపించాను, వచ్చేస్తూ ఉంటాడు అని యమున చెప్తూ ఉంటుంది. అప్పుడే విహారీ డోర్ తీసుకుని లోపలికి వస్తాడు. నాన్న విహారీ నీకు పాప పుట్టిందిరా అని చెప్పడంతో విహారీ సైలెంట్ గా అక్కడికి వచ్చి నించుంటాడు. బావా ఎత్తుకో బావా అని పాపని సహస్ర విహారికి చెప్తూ ఉంటుంది. ఇంకా విహారి పాపని ఎత్తుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత బావా ఎలా ఉంది బావా, నీ కోరిక తీరింది కదా అని సహస్ర అడుగుతూ ఉంటే ఇంకా విహారి చాలా మూడీ అయిపోయి ఆ పాపని పద్మాక్షి చేతిలో పెట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా అంబిక కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళి సుభాష్ కి ఫోన్ చేద్దామని వెళ్తూ ఉంటుంది. మరోవైపు లక్ష్మికి బాబు పుడతాడు. ఇంకా డాక్టర్ నర్స్ కి బాబుని క్లీన్ చేసి తీసుకురా అని చెప్పడంతో ఇంకా అలా తీసుకుని వస్తారు. అమ్మ లక్ష్మి నీకు 7వ నెలలో డెలివరీ అయిన పండంటి బాబు పుట్టాడమ్మా, బాబు చాలా హెల్దీగా ఉన్నాడు, ఇదిగో చూడు అని బాబుని లక్ష్మి చేతిలో పెడతారు. ఆ తర్వాత డాక్టర్ చెప్పాల్సినవన్నీ జాగ్రత్తలు చెప్పేసి నువ్వు మెడిసిన్ వాడాలి అని చెప్పేసి నేను బామ్మగారికి చెప్పేస్తాను అని బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా లక్ష్మి ఆ బాబుని చూసుకొని ముద్దాడుతూ నువ్వు విష్ణు విహారీ కొడుకువి నాన్న, ఆ ఇంటి వంశోద్ధారకుడివి నువ్వు, నిన్ను వాళ్ళకి అప్పచెప్పేస్తాను అనుకుంటూ ఎలాగైనా సరే విహారీ గారికి తన కొడుకుని అప్పచెప్పి నేను ఎవరికి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అని లక్ష్మి అనుకుంటూ ఆ బాబుని ఎత్తుకొని బయటికి అలా వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే అంబిక రూమ్ లో నుండి బయటకి వచ్చి వస్తూ ఉంటుంది. అది చూసి లక్ష్మి అమ్మో అంబికమ్మ అనుకుని పక్కకు వెళ్ళి దాక్కుంటుంది ఒక గోడ దగ్గర. గోడకి అటువైపు లక్ష్మి ఉంటుంది, ఇటువైపు అంబిక అక్కడికి వచ్చి సుభాష్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. హలో సుభాష్, ఎక్కడున్నావు అంటే నేను ఇక్కడే ఉన్నాను అంబిక, సహస్రకి పాప పుట్టిందా బాబు పుట్టాడా అని అడుగుతూ ఉంటే సహస్రకి పాప పుట్టిందిలే అని చెప్పడంతో అమ్మయ్య మంచిదైంది అని సుభాష్ అంటాడు. అవును సుభాష్, లేదంటే ఇప్పుడు బాబు గనక పుట్టుంటే మనం మళ్ళీ చంపాల్సి వచ్చేది అని అంబిక చెప్తూ ఉంటే అంటే ఇప్పుడు నా బాబుకి ప్రమాదం ఉంది, విహారీ గారి కొడుకు అని తెలిస్తే ఈ బాబుని చంపేస్తారు, అంటే ఇప్పుడే అప్పచెప్పొద్దు, కాస్త ఊహ తెలిసాక నా కొడుక్కి అప్పుడు తీసుకుని వెళ్ళి అప్పచెప్తాను, నా కొడుకుని నేను కాపాడుకోవాలి ఎలాగైనా అని లక్ష్మి అనుకుంటూ అక్కడే నిలబడి ఉంటుంది. అప్పుడే వెనక నుండి ఒకరు వచ్చి భుజం మీద చేయి వేస్తారు లక్ష్మికి. ఇంకా లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ నెమ్మదిగా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ బామ్మగారు ఉంటారు. అమ్మ లక్ష్మి, అమ్మ సిరి ఎందుకమ్మా బయటకు వచ్చావు, పదా రూమ్ లోకి వెళ్దాం పదా అని తీసుకుని వెళ్తుంది. ఇంకా అలా రూమ్ లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత అమ్మ సిరి బాబుకి పాలు పట్టావా అని అడుగుతూ ఉంటే లేదు బామ్మ అని లక్ష్మి చెప్తుంది. అంతసేపు ఉండొద్దమ్మా, డెలివరీ అయిన తర్వాత వెంటనే పాలు పట్టాలి, పట్టు అని చెప్పడంతో ఇంకా లక్ష్మి అలా బాబుకి పాలు పడుతూ ఉంటుంది. అప్పుడే విహారీ నర్స్ ని అడిగి నన్ను కాపాడిన అమ్మాయి ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటే అక్కడ ఆ రూమ్ లో ఉన్నారు సార్ వెళ్ళండి అని చెప్పడంతో విహారీ ఆ రూమ్ వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. ఇంకా లక్ష్మి వెనక్కి తిరిగి కూర్చుని ఉంటుంది. విహారీ రూమ్ లోపలికి వస్తాడు. వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే బామ్మగారు బాబు మీరా ఆగండి అని అనడంతో ఇంకా విహారీ అలా ఉంటాడు. ఇప్పుడు ఎలా ఉంది బాబు మీకు అని అడుగుతూ ఉంటే పర్లేదు బామ్మ బాగున్నాను, మీరు మీ మనవరాలు చేసిన రుణం ఎలా తీర్చుకోవాలో మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియట్లేదు బామ్మ అని అడుగుతూ ఉంటే ఏ జన్మ బంధము బాబు, మీరు కష్టాల్లో ఉంటే నా మనవరాలు కాపాడుతుంది, నా మనవరాలు గాని మేము గాని కష్టాల్లో ఉంటే మీరు వచ్చి కాపాడుతున్నారు బాబు అని ఆ బామ్మ చెప్తూ ఉంటుంది. తనకి ఎలా ఉంది బామ్మ అని అడుగుతూ ఉంటే బాగుంది బాబు, ఇప్పుడే తనకి బాబు పుట్టాడు అని చెప్పడంతో అవునా అని విహారీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా అలా తన పాకెట్ లో నుండి ఒక ప్యాకెట్ ని తీసి ఇస్తూ అమ్మా ఇది
శివుడికి అభిషేకం చేసిన భస్మం, విభూది ఇది ఆ బాబుకి బొట్టు పెట్టండమ్మా మంచి జరుగుతుంది అని విహారి చెప్పడంతో, తననే పెట్టమను బామ్మ అని లక్ష్మి అంటుంది. ఇంకా అలా బాబుని తీసుకొని వెళ్ళి బామ్మ చూపిస్తూ ఉంటే విహారి బొట్టు తీసి విభూది పెడతాడు. పెట్టిన తర్వాత విహారి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ బాబుని నేను ఒకసారి ఎత్తుకోనా బామ్మ, బామ్మ నేనొకసారి ఎత్తుకోవచ్చా అని విహారి అడుగుతూ ఉంటే, బాబు దానికి అడగాల ఎత్తుకోండి బాబు అని బామ్మ విహారి చేతిలో పెడుతుంది. ఇంకా లక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటుంది. ఇంకా అలా విహారి బాబుని ఎత్తుకొని చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. బాబు చాలా అందంగా ఉన్నాడు బామ్మ అని విహారి చెప్తూ ఉంటే, వాళ్ళ నాన్న పోలిక అనుకుంటా బాబు అందుకే అంత అందంగా ఉన్నాడు అని బామ్మగారు చెప్తూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ బాబుని బామ్మ చేతిలో పెడతాడు. ఇంకా విహారి పాకెట్స్ అన్ని చూసుకుంటూ ఉంటాడు. ఆ బాబుకి ఇద్దామని అనుకుంటే తన దగ్గర ఏమీ ఉండవు. ఇంకా అప్పుడే మెడలో ఉన్న చైన్ తీసి ఆ బాబు మెడలో వేస్తూ ఉంటే, ఇప్పుడు ఇదంతా ఎందుకు బాబు అని బామ్మ అంటూ ఉంటుంది. పర్వాలేదు బామ్మ కాదనకండి అని విహారి బాబు మెడలో చైన్ వేస్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది.